కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఇది హార్డ్ వర్కింగ్ పర్సన్ ప్లస్ ఏంటంటే అతనికి గుడ్ నాలెడ్జ్ పర్సన్ ఆల్సో. ఓకే, తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల ఆయన. తెలంగాణలో పాటించాలంటే వాళ్ళ యొక్క ఏంటంటే ఎట్లా ఎజెండా ఎట్లా ఉందో అన్నది వాళ్ళే చూసుకోవాలి. సో పార్టీ ఆఫీస్ కూడా నిన్న మళ్ళీ రీఓపెన్ చేశారు నిన్ననే తెలంగాణలో. సో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే? అంటే నా ఐడియా ప్రకారం అయితే ఏదైనా ఒక ఏపీ తీసుకున్నారు కనుక ఏపీలో 100% వాళ్ళు నిరూపించుకుని నెక్స్ట్ స్టేట్కి వెళ్తే బాగుంటుంది నేషనల్ వైడ్ పార్టీగా. ఓకే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏపీలోనే ఏం పీకలేకపోయారు, తెలంగాణలో ఏం పొడుస్తారంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. అట్లా ఏం లేదండి, అంటే ఒక పర్సన్ నిరూపించుకోవడానికి ఒక పర్సన్ ఇమీడియట్లీ క్లిక్ అవ్వచ్చు, ఇంకా వేరే పర్సన్ అన్న అయినా కొద్దిగా హార్డ్ వర్క్ చేసి నిరూపించుకోవచ్చు. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఎవరు వర్కింగ్ స్టైల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో సూటిగా అడుగుతున్నా, విజయ్ గారు లాగా సింగిల్కి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఇట్స్ మేబీ అవే అవకాశాలు కూడా. ఎందుకంటే ఆయనకి ఒక వ్యూ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ కూడా ఆయనకి ఐడియా ఉంది. ఓకే, ఫైనల్గా ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఏమైనా కరప్షన్ చేశారని కానీ డబ్బులు తినేశారని కానీ ఆయన శాఖల ద్వారా ఏమైనా విన్నారా మీరు? అవినీతి చేసడం అట్లా ఏమో నాకు ఐడియా లేదు, వినలేదు. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? గుడ్ పర్సన్. థ్యాంక్స్ అండి.